దూరంగా ఉన్నావా? ఏడు బాబు, ఊరు కొత్తలాగా ఉంది. నేను ఈ ఊరు మనిషినే. నన్ను దూరం వెళ్ళిపోమంటున్నావా? దూరంగానే ఉన్నావే. సరే, నేను ఇంతకు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నేనా? అదండి, మా ఊరు నేను ఎందుకు వచ్చినట్టుగా. మీది ఏ ఊరు బాబు? మీది కాశీ కాదు కదా? కాదు. మీది కాశీ కాదు. కాదు. నేను అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతుంది పెద్ద మనిషి. అది కాదయ్యా, ఈ అంగటిలోకి త్రాగుతూ తూలుతూ ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నాను. అంగటిలోకి బాబు, కాశీ మానవుడికి నాకు ఈ కాశీ రాజ్యంలో ఎదురే లేదు. మేము ఎక్కడికైనా వెళ్తే ఎవరితోనే మాట్లాడతాం. ఎంతకీ సరే, మీరు దేనికి వచ్చాడు బాబు? ఏదైనా వ్యాపారం చేద్దామనా, లేకపోతే ఆ ఈశ్వరేశ్వరుని దర్శించుకుని గంగరాముడికి వెళ్ళిపోదామనా? నేను ఇక్కడ ప్రస్తుతం బానిసను వెక్కిరించదలిచాను. వ్యాపారమే. ఏంటో వ్యాపారం బాబు? వ్యాపారం కాదు, వ్యవసాయమా? ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి, అర్థమైనదా? అతను మా గురువు గారికి రుణగ్రస్తుండవటం వలన, అతని చేతిలో ప్రస్తుతం చిల్లు కప్పు కూడా లేకపోవటం వలన అతని ఇష్ట ప్రకారం అంగడి వీధిలో అమ్మివేస్తున్నాడు. ఓహో, అంటే మనిషిని అమ్ముతున్నావు? అవును. మనిషిని అమ్ముతున్నావు? అవును. ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాదండి, వ్యవసాయం ఇది. ఇది రోజులు ఎలా రోజులు వచ్చాయి, సాటి మనిషిని అమ్ముకునే రోజులు వచ్చాయి. అంత తప్పేం చేసాడు బాబు అతను? మీ గురువు రుణపడ్డాడా? ఇప్పుడు మీ గురువు ఇంట్లోనో నీ ఇంట్లోనో 4 రోజులు పనులు చేయించుకుంటే బాకీ తీరిపోద్ది కదా. 4 రోజులు పని చేసుకుంటే బాకీ తీరేది కాదు. ఇది అంత పెద్ద బాకీయా? అయితే నాకు నేను చెప్పిన పనులన్నీ చేస్తానా? నీవు చెప్పిన పనులు నీవు చేయాలి కదా. మరి చెయ్యాలి కదా. నీకు ఆ సొమ్ము కావాలంటే నేను సొమ్ము ఇస్తాను కదా. నాకు మనిషి కావాలి కదా. నువ్వు చూస్తే కడజాతి వాడిలా ఉన్నావు. కడజాతోడినా? నేను కడజాతోడినే? ఓరి భగవంతుడా, నీ దగ్గర లేని రంగుల గుణాలు మా మనసులోనే ఉన్నాయి. నేను కడజాతోడి బాబు, ఎట్లాంటి బుద్ధులు కూడా కడజాతోడు చెప్తాయి భయ్యా. కడజాతోడు పళ్ళు కత్తి కత్తిలో సరే, త్రాగుబోతు అయినా
మంచి నీతులు చెప్పావు. అయ్యో చాలా బాగానే ఉంది. అయితే ఇంతకు నీకు చేయవలసిన పనులు ఏమిటో చెప్పయ్యా. పనులు ముందు చెప్పాలా? అన్ని పనులు చేస్తారు కదా, అన్ని పనులు చేసినోడికి మళ్ళీ నేను పనులు ఎందుకు చెప్పాలి కదా? సరే, అన్ని పనులు చేస్తారా చేయరా? అన్ని పనులనే అర్థమైంది. మళ్ళీ మొదటికి వచ్చారు. అన్ని పనులు అంటే అర్థం అంట నా మనసుకు నచ్చిన పని, నా ఇష్టమైన పని, అదే నా దర్జాకు లోటు లేని పని ఏదైనా చెప్తాను నేను. నా ఇష్టం అది. ఈ పని చెప్తాను, ఈ పని ఫలానా పని చెప్పను నేను ఉందా? అదేనయ్యా, నీకు చేయవలసిన పనులు ఏమిటో చెబితే. ఇప్పుడు ఒక ఎద్దును కొనుక్కున్నాం అనుకో, దాంతో గానుకి తిప్పుతాను, వ్యవసాయం దున్నుతాను. నా ఇష్టం అది. అన్ని పనులు చేస్తాడా చెయ్యడా? హరిశ్చంద్ర, అన్ని పనులు చేస్తాడా చేయడం ప్రశ్నిస్తున్నాడయ్యా. బాబు నువ్వు మధ్యవర్తుడు కదా, ఆ మాత్రం అతని అంతరంగా నీవు ఎరగవా? అతన్ని అడగయ్యా. అతన్ని ఎందుకయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు డబ్బులు పట్టుకెళ్ళిపోతావు, అతన్ని అడగమంట. అతను ఒరగడం పలకడం. నేను నాకు అర్థం అవ్వలేదు, నాకు సంస్కృతం నాకు రాదు. చెప్పు ఏంటన్నట్టు ఆయన అంటాడు. ఆయన ఏమన్నాడో చెప్పు బాబు. ఏమంటున్నాడో చెప్పాలి. ధర్మములు కట్టుబడి అసాంఘిక కార్యకలాపములు తప్ప మంచి పనులన్నీ చేయగలరు. అర్థమైందా? అసాంఘికమా అంటే బాబు? సంఘంలో ఉండరా? అసాంఘికంగా కూడా నీకు తెలియదా? తెలియదు బాబు. అకృత్యాలు తప్ప మంచి పనులు మాత్రం చేస్తాడు. మంచి పనులు చేస్తాడు ఉన్నది. బాబు అట్టగైతే మీకు పెద్దగా చెప్పడానికి ఇష్టం లేనట్టు ఉంది. నాకెందుకు బాధ? మా మనిషిని నేను కొంటాను, నాకు నచ్చిన పని నేను చేయించుకుంటాను. అట్లా ఏదో కొత్తయ్యా ఎంత చెప్తావు? వ్యాపారస్తుడికి మాటలు రావాలి కానీ సంగీతంతోనే వ్యాపారం చేసేస్తాడు ఈ పెద్ద మనిషి. ఓహో, చాలా బాగుంది బాబు. అయ్యా నీ పేరు? హరిశ్చంద్రుడనయ్యా. నువ్వు హరికి చంద్రుడో గిరికి చంద్రుడో నా రోజు తెలియదు. ఇంత సొమ్ము పోసి నిన్ను నేను కొంటనా కదా. నువ్వు నాకు దాసుడు అవుతావు, వేరే దాసుడు పిలుస్తాను పొందుతావు కదా. అట్లేదయ్యా. వేరే దాసు ఈ కాటి పనితే సామాన్యమైనదా? గొడ్డు సత్యం గుడ్డు ముడాలయ్యా.
అత్యర్థం గంగానది ఒడ్డంతా శ్మశానాలే. శవాలు పొద్దుమానం శవాలు వస్తూనే ఉంటాయి. శవానికి ₹1 ఓ గుడ్డ మాత పవిడి బియ్యం ఇస్తాడు. ఆ గుడ్డ మొక్క ₹1 నా ఇంటికి పంపించు. ఆ పవిడి బియ్యం నువ్వు కొడుకు నిండా వండుకొని భోజనం. అయ్యా మహారాజు గారు ఉన్నారు. ఇంతకు ముందు మహారాజు అయితే మహా తెగోడు, ఎవడు మాట ఎన్నో ఆడవాడు తప్ప. కానీ ఇప్పుడు కొత్త రోజు వచ్చాడు మా కాశీరాజు, చాలా మంచి రోజు. తప్పు చేసిన అతని దగ్గరికి వెళ్తారు. మహారాజు శిక్షేసి నా దగ్గరికి పంపుతాడు. ఆ మనిషిని నీ దగ్గరకు పంపుతాను. అది ఆడే కానీ మగే కానీ తల్లి కానీ చెల్లి కానీ నీ ఖర్చుతో వెనక ముందు చూడకుండా ఒక జతకి ఏదాసం ఇదొక ఈ ధనం ఇప్పుడు నీ సంతలో అయ్యా అయ్యా సప్తద్వీపములు పరిపాలించు హరిశ్చంద్ర చక్రవర్తి భుజములు పోయి నేడు ఈ పాచి కళ్ళుకుండా విధి ఎంత బలీయమైనది. విశ్వామిత్ర నా చేత ఎంత ఘోర కార్యమోనరించిందివయ్యా, ఎంత ఘోర కార్యమోనరించిందివయ్యా. సరే విధి విధానం ఎట్లున్నదో అయ్యా. ఒకప్పుడు పొందుకలు లేవాలా, ఒకప్పుడు సదకలు లేవాలా. ఎక్కడి నుండి తేవాలా? ఓ దీన్ని ఎండ ఉంది, సగం తాగేవనుకో నీకు బ్యాగ్ దొరికిపోతుంది. అయ్యా ఎవడు నీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు తాగేవనుకో సాయంత్రానికల్లా నువ్వు దారి ఎత్తుకొని వెళ్ళిపోతావు. పర్వాలేదు, నా మాట బాబు. ఇద్దరం అయితే నాకు తాగడానికి ఎవరు తోడు లేరు. నువ్వు సుఖ తాగేవనుకో సచ్చినట్టు ఎంతో చేస్తావు, నాకు ఇస్తావు. సాహసిని కాదయ్య, నా మాట బాబు. ఈ బాధలన్నీ మర్చిపోవడానికి బ్రహ్మాండమైన పొందయ్యా. ఇది నీకు తెలియదు సంగతి. ఆ మాట నువ్వు ఆ పంతులు మాట్లాడినావనుకో వాళ్ళు తాగరు, మనం తాగనివ్వరు. నేను తమకే తీసుకొచ్చింది. నిజమేనా? కొట్టయ్యా ఎచ్చట్లుండే ఆ దారి ఎవరు చెప్పట్లేదు బాబు. నువ్వు సగం తాగేవనుకో దారి దొరికిపోవాలి. నాది స్నేహితులు అవుతారు 15 మంది ఉన్నారు ఇక్కడ. నేనంత సాహసిని కాదు. అయ్యో సాహసం చెయ్యబాబు, ఒకసారి చెయ్యి. సాహసం చేసే పరిస్థితుల్లో లేదు. నా మీద నీకు ప్రేమ లేదా? లేదు. ఎంత సొమ్మించండి ఆ మాత్రం ప్రేమ లేదా నా మీద నీకు? అయ్యయ్యో నేను మీ సేవ చేసుకున్నాను. ఎందుకు అంత పెద్ద మాటలయ్యా? పనులు నేను చెయ్యాలి బాబు, తప్పదు. ఇదే నాకు ముఖ్యమైన పని. ఇది సరే తీసుకుంటున్నా. చెయ్యాలి బాబు, తప్పదు. మీ తమరికే తీసుకుంటున్నా. కాదు తాగి కాపరి కాయడానికి సిద్ధపడినోడికి కళ్ళు కాడానికి ఏంటి సిగ్గని. మహాతలు అమృతం బాబు పూర్వం ఎప్పుడు ఇది నేను అమృతం ఇంధన కళ్ళు. సరే తమరికి వాసన అలవాటు పడ్డావు అనుకో వదిలిపెట్టవు. అయ్యా నాకు అవసరం లేదు, కానీ తమరికే తీసుకుంటుంది. నీకు అలవాటు లేకపోతే నాకే మంచిది. ఓ పంతులయ్యా, అయ్యా నువ్వు కళ్ళు సరపడ్డాయి కదా, ఇప్పుడు నీ కడుపు నిండింది కదా రాబాబు. నీకు ఎంత సొమ్ము కావాలో సొమ్మించదు.
రామచంద్ర, అయ్యా నీ రుణము తీరిపోయిందయ్యా. ఏమంటారయ్యా? ఏమంటారు మరి ఒక్కసారి? ఏమని చుట్టివి? మరి ఒక్కసారి అనమయ్యా. నీ రుణము సంపూర్ణముగా తీరిపోయినది. సంపూర్ణముగా తీరిపోయినట్లేనా అయ్యా? నక్షత్రేశ్వర, ఎక్కడ నిశ్శబ్దము తెలుసుకుని నీవు కూడా నామమున కోణమున పరాని పట్ల పడినవయ్యా. ఓటోత్తమా అయ్యా నక్షత్రేశ్వర, ఇంతటి పరమశాంతుని సత్యవంతుని ఎంత చేస్తుంది? నేనే నీ కన్నుకు ఆ కష్టము తెచ్చిపెట్టిన దుష్టుడనయ్యా. నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణను నీవు నన్ను అడుగుకుంటున్నావా? పుట్టినాడే అరణ్య సామాన్య సత్యనిష్టాగరిష్టతే పరిశుద్ధమైన నీ వారసమునికి ఇంతటి క్షోభ తెచ్చిపెట్టినది. నేను శిక్షార్హుడనయ్యా. నేను క్షమార్హుడను కాదు హరిశ్చంద్ర. నిత్య సత్యసంధుడు అయితే నీకన్నిటికీ నీ కష్టములు లేవు. కలతవహింపకై కలకాలం కష్టముండవో కలతవహింపకయ్యా కలకాలం కష్టముండవో కావలసిన కామనాథము లవల్పును తప్పునే నా అకృత్యము నలకు నమోదకయ్యా.
మీరు చేసినది ఏమున్నదయ్యా? మీరు దుఃఖింపవలదు. మీ కర్తవ్యమును మీరు నిర్వర్తించిన అదే. ఇందులో మీ తప్పేమీ లేదయ్యా. మీరు దుఃఖింప నీ ఔదార్యం వృత్తిని శ్లాఘనీయమైనది. నీ సత్యమేమి సర్వదా రక్షించు. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. నేనెంత కపట కృత్యమైన ప్రేమించుతుంది, నేనెంత కపట కృత్యమైన ప్రేమించుతుంది. నన్ను ఈ అకార్యానికి నియమించినప్పుడు భగవానుని విశ్వామిత్రుడు నేను వ్యక్తులకు పాల్గొంటాను. గురుదేవా, గురుదేవా, ఇరువురు పట్టిన అగ్ని సెపటి పెట్టినట్లు మీ వల్ల కదా నేను దుష్కార్యమును పొడిగెట్టింది. మీ ఆజ్ఞానవతిని నిత్య సత్యకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని కష్టములు చేసేది తెచ్చిపెట్టి మీకు చెల్లించవలసిన గురుదక్షిణ నిశ్శేషముగా చెల్లించుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఎన్ని విధులా దిక్కుమాలిన వాడు ప్రపంచంలో ఎన్ని మరణంతరులు తప్పమరించిన ఈ దుష్కృత నిష్కృతి ఏ ఏ ధర్మములా ఏ ఏ క్షేత్రం మెట్టను తీర్థములందు మృగలు